చెప్పు. ఫస్ట్ ఓ 2-3 అల్లం స్పూన్లు వేసుకోవాలి చికెన్లో. హౌ టు మేక్ బిర్యానీ. 2-3 అనొద్దు, తగినంత అల్లం వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటే అంత అల్లం వేసుకోండి. అల్లం పేస్ట్ వేసినాక మంచిగా కలపాలి. మంచిగా ముక్కలకి పట్టేటట్టు కలపాలి. టేబుల్ స్పూన్ తోటి మీరు ఎంత కారం తింటే అంత అన్ని స్పూన్లు వేసుకోవాలి కారం. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోవచ్చు. అది కూడా ఈ టేబుల్ స్పూన్తో. కలిపేటప్పుడు కదా నాకు లెక్క 25 స్పూన్లు. మేమైతే 25 స్పూన్లు వేసుకున్నాము. బాగా కలపాలి, బాగా ముక్కలకి పట్టేటట్టు కలపాలి. ఎలా కలపాలో మా సాయిబాబాని చూసి నేర్చుకోండి. ఈయననే సాయిబాబా. ఇక ఉప్పు కూడా బాగా వేసుకోవాలి. మీరు అంత డబ్బా మొత్తం వేసుకున్నాం అనుకుంటే వేసుకోవచ్చు. ఉప్పు వేసాక కొంచెం కారం వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని పైన బాగా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. దీన్ని బాగా కలిపాక అప్పుడప్పుడు కారం వేసుకుంటూ ఉండాలి. కొంచెం అన్నీ కలుపుగా బాగా కారం చూసుకుంటున్నా. ధనియాల పొడి వేసుకోవాలి. ఇట్లా ఇలా ఉంటుంది. ఎంత కావాలంటే అంత. మళ్ళీ బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా మీరు ఎంత ఉంటే అంత. ఓ ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి. మేమైతే అట్లా వేసుకుంటున్నాం. మీరైతే ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. మీరు కారం ఘాటు ఎక్కువ తింటారంటే ప్యాకెట్ మొత్తం వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మంచిగా ముక్కలకి పట్టేటట్టు ఇట్లా మంచిగా ముక్కలకి పట్టాలి కారం ఉప్పు అంతా. బాగా కలపాలి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్ని కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి. ఎక్కడ పోవాలమ్మా? ఇలా బాగా కలుపుకోవాలి. మీకు నూనె సరిపోకపోతే
మీకు నూనె సరిపోకపోతే మళ్ళీ మధ్యలో కూడా కలుపుకున్నట్టు నూనె వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి గ్రేవీని. పైకి లేపాలి 2 చేతులతో. వంట పెట్టేసి ఇప్పుడే వద్దులే ఇంకా అయిపోయింది కదా. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు హాఫ్ లీటర్ పెరుగు అది కూడా వేసి పోసుకోవాలి. కొత్తిమీర కొత్తిమీర పుదీనా తీసుకురా కొద్దిగా. నువ్వు కూడా ఉల్లిగడ్డలు పోసినాక అది కూడా ఏవో పోసి. ఇప్పుడు హాఫ్ లీటర్ పెరుగు వేసుకోవాలి. అంటే మీరు చెప్తావా? పుదీనా వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి, ఇట్లా ఆనియన్స్ వేసుకోవాలి, స్లైసెస్గా కట్ చేసిన. కొత్తిమీర వేయలేదు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కొత్తిమీర వేస్తారు కానీ ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాము. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఎట్లయినా వాడాల్సిందే. ఆకులాకులు గుళ్ళకి కట్ చేసి లోపల పెట్టుకుంటాం. నగ్గాలి ఉన్నట్టు బాగా కలపాలి. సరేనా? ఇలా వేసుకున్న తర్వాత కలిపి ఒకసారి పెరుగు బాగా కలుపుకోవాలి గ్రేవీని. ఇలా కలుపుకుంటే అది స్మెల్ బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. మేము 1.5 ప్యాకెట్లు పెరుగు వేసుకుంటున్నాం. కేజీన్నర పడుతుంది. మేము 1.5 కేజీ పెరుగు వేసుకుంటున్నాం. 4 కిలోలకి కిలో. ఇది మరో తెప్పించింది ఇంకేం పుల్లగా ఉందా ఇలా బాగా వేసుకోవాలి అన్ని చోట్ల. ఇప్పుడు ఇంకో ప్యాకెట్ వేసుకోవాలి. ఈ ప్యాకెట్ వేస్తే 1.5 కేజీ ప్యాకెట్ పెరుగు అయిపోతుంది. అలా బాగా అన్ని ప్లేస్లలో పడేటట్టు పెట్టుకోవాలి. పెరుగు వేసాక బాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోవాలి గ్రేవీ పెరుగు. మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. పెరుగుతో కలుపుతున్నప్పుడు స్టార్టింగ్లో వేసుకున్నాం కదా అంటే మళ్ళీ వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇలా బాగా గ్రేవీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి. అక్కడక్కడ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కారం వేసుకున్నాక
ఇలా బయట పడకుండా కలుపుకోవాలి. మా బావ మొత్తం బయట పడేస్తున్నాడు గ్రేవీని. గింజలు ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. నీకు అలా అంకుల్ వేసాడు లాగు లోపల ఉంటాయి చాలా గింజలు. నిమ్మకాయ పిండుకోవాలి బాగా. మనకి ఇట్లా కలపాలి.